ఏంటనుకుంటున్నారండి? ఎందుకండి వడియాల తప్పాలన్నీ తుడిసాను. పైకి క్యాన్లో పోసుకెళ్ళిపోయానండి. కొంచెం పిండి ఉంది. సరే ఎందుకండి పోనివ్వడని 2 తపాలు ఒకటి ఇచ్చిండి 10 లీటర్ల కుక్కరు. ఈ రెండిట్లో తుడిసి 2 తుడిసి చిన్న చిన్న ప్లేట్లో ఏదో వేసానండి. మన కర్మ ఏంటోనండి, బయట మబ్బులు తోసుకుని వస్తున్నాయండి. ఈరోజు మే 16వ తారీఖు అండి. మరి నేను వడియాలు పెట్టినందుకు వస్తున్నాయా, లేకపోతే మబ్బులు వచ్చినప్పుడే నేను వడియాలు వేస్తున్నాను నాకైతే అర్థం అవ్వట్లేదండి. బయట చల్ల గాలి, మబ్బులు. నేను వడియాలు వేసినప్పుడు మాత్రం పెళ్ళుని ఎండండి. ఆ ఎండలో క్యాన్ పైకి మూసుకుపోయాను. ఉడకేసిన పిండి మొత్తం 2 గిన్నెలో పిండి మొత్తం క్యాన్లో వేసుకుని ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుని ఒక క్లాత్ తడిపి దాని మీద వేసి వచ్చానండి. ఎండలోనే కూర్చున్నాను. మరి దిగానండి. ఇంటికి దిగాక ఓకే, చల్లగాలి, బయటంతా మబ్బులు. ఇదో తపాలాలు కడుక్కునేది పెద్ద పని అండి. ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉంది. వడియాల పని నేను ఒక్కదాన్ని పెట్టుకున్నాను. ఇవన్నీ నానబెట్టి కడగాలి, చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉన్నాయండి. ఈరోజు రొయ్యలు గోంగూర అండి. ఈజీయేనండి. నేను చాలా తొందరగా వండేస్తాను వంట. రొయ్యలు గోంగూర అన్నీ కలిపి పెట్టేస్తూ ఉంటాను. అదొక వీడియో వేస్తాను. ఇదండి చేత్తో ఉతికేసిన బట్టలు ఉన్నాయండి. సాయంత్రం నాకు పళ్ళ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది 5 గంటలకి. ఏదో ఒక లీవ్ అండి. 3 రోజులు మా అమ్మాయి పిల్లల్ని వదలదు. తనే ఇంట్లో వర్క్ అట్ హోమ్ చేసుకుంటుంది. ఆ 3 రోజులు నేను ఏదో లీవ్గా భావించి ఈ బండ పనులన్నీ పెట్టుకుంటానండి. ఆ లీవ్ అట్టపోతుంది. హాస్పిటల్కి వెళ్ళానంటే సాయంత్రం అయిపోతుందండి. ఈలోపు పనులన్నీ ముగించుకుని ఇదండి వంట చేయాలండి. వడియాల పని అయిపోయింది. దోశ, మా వారికి రాగి ఇడ్లీ వేసాను. టమాటా పచ్చిమిరకాయ పచ్చడి. నిన్న రొయ్యల కూర వండానండి. అది నంచుకుని ఆయన తినేసాడు. నేను దోశలు తిన్నాను, టీ తాగేసాను. ఇంకా వంటలోకి దిగిపోతా అండి.